ఇప్పటికైతే 'రవితేజ' గారి క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదని మనకు ఈ 'భర్త మహాశైలకు విజ్ఞప్తి' మూవీ అయితే చూయిస్తుంది. లాస్ట్ ప్రీవియస్ మూవీస్ ఫ్లాప్ కావడంతో ఈ మూవీ పైన అంత హైప్ లేదు, అంత బజ్ లేదు. మూవీకి కలెక్షన్స్ కూడా రావు అనుకున్నారు. కానీ ఆడియన్స్ 'రవితేజ' గారి కోసము, తన కామెడీ టైమింగ్ కోసము, తన నుంచి ఒక ఎంటర్‌టైనర్ మూవీ కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారో ఈ మూవీ కలెక్షన్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి అర్థమైపోయింది. మన 'రవితేజ' గారి మార్కు ఎక్కడ కూడా తగ్గలేదు. తన నుంచి ఫ్లాప్ మూవీస్ రావడం వల్ల ఆడియన్స్ కొంచెం వెనక్కి తగ్గారు కానీ, తన నుంచి మంచి మూవీస్ వస్తే ఆడియన్స్ ఎంకరేజ్ చేయడానికి 'రవితేజ' గారి కోసం వెయిట్ చేస్తున్నారనేది ఈ మూవీ కలెక్షన్స్, ఈ మూవీకి వచ్చే ఆడియన్సే నిరూపిస్తున్నారు. అందుకే అనిపిస్తుంది అప్పుడప్పుడు మన 'రవితేజ' గారికి 'దట్ ఈస్ మాస్ మహారాజా' అనే పేరు ఊరికే రాలేదు అని. టాలీవుడ్‌లో గాని, బాలీవుడ్‌లో గాని, హాలీవుడ్‌లో గాని, ఏ ఇండస్ట్రీలో గాని 1, 2 మూవీస్ రిలీజ్ చేస్తే కలెక్షన్స్ హై రేంజ్‌లో వస్తాయి. ఒక మూవీ ఫ్లాప్ అయినా గాని ఇంకో మూవీకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమైందంటే 1, 2 మూవీస్ రిలీజ్ అయ్యి బ్లాక్ టాక్ వస్తే రెండిటికి కలెక్షన్స్ బాగొస్తాయి. కానీ ఇక్కడ ఏకంగా 5 మూవీస్ పోటీగా రిలీజ్ కావడము అండ్ ఇక్కడ 4 సినిమాలకి బ్లాక్ బస్టర్ టాక్ రావడం వల్ల కలెక్షన్స్ మాత్రం అన్ని మూవీస్‌కి అంతంతే వస్తున్నాయి. ఇక్కడ మెయిన్‌గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మన 'ప్రభాస్' గారి 'రాజసాబ్' మూవీ అసలు రిలీజ్ అయిందా అనే క్వెషన్ మార్క్ ఎక్కువగా కనిపిస్తుంది. 'ప్రభాస్' గారి మూవీ టాపికే వినిపించట్లేదు. ఈ మూవీ డిజాస్టర్ కావడంతో 100-150 కోట్ల వరకు గ్రాస్ రాబట్టినప్పటికీ, ఈ మూవీకి మాత్రం కలెక్షన్స్ మాత్రం దారుణంగా పడిపోయాయి. మూవీ డిజాస్టర్ అని చెప్పాలి. ఇక మన 'చిరంజీవి' గారి నుంచి వచ్చిన 'మనశంకర వరప్రసాద్' మూవీకి డే 1, డే 2లో 100 కోట్ల గ్రాస్‌ని రాబట్టిన ఈ మూవీకి ఈ డే 3, డే 4లో అసలు కలెక్షన్స్ చాలా వరకు పడిపోయాయి. ఎందుకంటే 'భర్త మహాశైలకు విజ్ఞప్తి' అండ్ 'అనగనగా ఒక రాజు' ఇప్పుడు 'నారి నారి నడుమ మురారి' ఈ 3 మూవీస్‌కి కూడా బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఆడియన్స్‌కి మల్టిపుల్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఒక మూవీ నుంచి ఇంకో మూవీకి డివైడ్ అయ్యి ఎళ్ళిపోతున్నారు కాబట్టి, ఒక మూవీకి కలెక్షన్స్ మాత్రం ఊహించిన రేంజ్‌లో రాకుండా కొంచెం అంతంతే వస్తున్నాయి. 4 మూవీస్‌కి మాత్రం మంచి టాక్ వచ్చింది. అందులోను మన మాస్ మహారాజా 'రవితేజ' గారి కమ్‌బ్యాక్ మూవీ కావడంతో సెకండ్ హాఫ్‌లో వచ్చే 'కార్తీక దీపం' సాంగ్‌కి మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో రెస్పాన్స్ లభిస్తుంది. ఆడియన్స్ మాత్రము థియేటర్‌లో పీక్స్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. సీట్లు లెగుస్తున్నాయి. ఆ రేంజ్‌లో కనెక్ట్ అయిపోతున్నారు ఈ సాంగ్‌కి మాత్రము. ఆడియన్స్ కూడా ఎప్పటినుంచో 'రవితేజ' గారి నుంచి ఒక ఎంటర్‌టైనర్ కావాలని కోరుకున్నారు కాబట్టి, ఆ ఎంటర్‌టైనర్ జోనర్‌లో మూవీ రావడంతో 'రవితేజ' గారి కామెడీ టైమింగ్ కోసము, సాంగ్ స్పెషల్ కోసము అండ్ భార్య ప్రియురాలు చేతిలో భర్త జీవితం ఎలా నలిగిపోతుందనే కాన్సెప్ట్‌తో రావడంతో ఆడియన్స్ మాత్రం ఈ మూవీ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కలెక్షన్స్ కూడా ఆ రేంజ్‌లో వస్తున్నాయి ఈ మూవీకి. నెగెటివ్ రివ్యూస్ ఇచ్చినప్పటికీ కానీ ఆడియన్స్ మాత్రం అవేవి పట్టించుకోకుండా మన 'రవితేజ' గారి మూవీ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూయించి థియేటర్‌కి వెళ్లి పీక్స్‌లో ఎంజాయ్ చేస్తున్నారని అర్థం చేసుకోండి. మూవీ ఆడియన్స్‌కి ఏ విధంగా కనెక్ట్ అయింది, ఫ్యామిలీస్‌కి ఏ విధంగా కనెక్ట్ అయిందనేది. ఇక మూవీ రిలీజ్ అయిన ప్రతి చోట మంచి కలెక్షన్స్ అయితే రాబడుతుంది. ఇక 20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో దిగిన ఈ మూవీ డే 1లో 16.5 క్రోర్స్ గ్రాస్‌ని రాబట్టి ఆల్‌మోస్ట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కి రీచ్ అయిపోయింది. ఇక డే 2లో వచ్చేసి వరల్డ్ వైడ్‌గా 8.7 క్రోర్స్ గ్రాస్‌ని రాబట్టింది. డే 3లో కూడా పండగ సందర్భంగా బుకింగ్స్ ఆ లెవెల్‌లో ఓపెన్ అవుతున్నాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే మన తెలంగాణలో 3.5 క్రోర్స్ వరకు అయితే మనకు డే 3లో రాబట్టింది. మన ఏపీలో చూసుకున్నట్టయితే 4.5 క్రోర్స్ గ్రాస్‌ని మనకు ఏపీలో రాబట్టింది. మన తెలుగు రాష్ట్రాలు, ఓవర్‌సీస్‌లు అండ్ నైజాంలో అండ్ వరల్డ్ వైడ్‌గా చూసుకున్నట్లయితే ఈ డే 3లో 9.5 క్రోర్ గ్రాస్‌ని అయితే మనకు డే 3లో రాబడుతుంది. ఇక ఓవరాల్‌గా మూవీ కలెక్షన్స్ చూసుకున్నట్టయితే వరల్డ్ వైడ్‌గా డే 1, డే 2, డే 3లో 3 కలుపుకొని బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయిన 20 కోట్లని దాటేసి 30 కోట్ల దిశగా అయితే మూడో రోజు అయితే మూవీ కొనసాగుతుంది. ఇక మిగతా ఆడియన్స్ కూడా ఈ మూవీకి బ్రహ్మరథం పడితే 50-60 కోట్ల వరకు ఈ వీకెండ్‌లోనే రాబట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. 26 సంక్రాంతి విన్నర్ ఏ మూవీ అవుతుంది? ఏ మూవీకి విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? మీ ఒపీనియన్‌లో కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి.